నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ అగ్నిమాపక శాఖ సంచలన నివేదికను విడుదల చేసింది. వివరాల్లోకి వెళితే కువైట్లో గత సంవత్సరం జనరల్ ఫైర్ ఫోర్స్ నిర్వహించిన మొత్తం అగ్ని ప్రమాదాల సంఖ్య 2025లో 3468కి చేరుకుంది. కువైట్ దేశవ్యాప్తంగా 3468 అగ్ని ప్రమాదాలు జరిగినట్లు కువైట్ అగ్నిమాపక శాఖ ప్రకటించింది. ఒక్క అహ్మదీ గవర్నరేట్లోనే అత్యధికంగా 542 అగ్ని ప్రమాదాలు నమోదు కాగా, ఆ తర్వాత పర్వానియా ప్రాంతంలో 534, ముబారక్ ఆల్ కబీర్లో 531, హవల్లీలో 483, కువైట్ సిటీలో 477, జహరా ప్రాంతంలో 465 అగ్ని ప్రమాదాలు సంభవించాయి. మిగిలిన అగ్ని ప్రమాదాలు దక్షిణ మరియు ఉత్తర ప్రాంతాలలో సంభవించాయని చెప్పి అగ్నిమాపక శాఖ ప్రకటించింది. కువైట్లోని నివాస ప్రాంతాలలో 819 అగ్ని ప్రమాదాలు జరగగా, నివాసేతర ప్రాంతాలలో 507 అగ్ని ప్రమాదాలు నమోదయ్యాయి. అలాగే సముద్రపు వాహనాలలో అగ్ని ప్రమాదాల సంఖ్య 11కు చేరుకుందని చెప్పేసి తెలపడం జరిగింది. అలాగే యొక్క అగ్ని ప్రమాదాలకు కారణం మనం చూసుకుంటే అధిక ఉష్ణోగ్రతల వద్ద వాహనాలలో ఛార్జర్లు, పర్ఫ్యూమ్లు మరియు పీడనంతో కూడిన కంటైనర్లను వదిలేయడం వల్ల కలిగే అగ్ని ప్రమాదాల గురించి హెచ్చరిస్తూ కువైట్ అగ్నిమాపక శాఖ ఒక అవగాహన క్లిప్ను కువైట్ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ప్రస్తుతం జనరల్ ఫైర్ ఫోర్స్ విభాగం డైరెక్టర్ మరియు అధికార ప్రతినిధి అయిన బ్రిగేడియర్ జనరల్ మహమ్మద్ ఆల్ గరీబ్ గారు వేసవి కాలంలో ముఖ్యంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగినప్పుడు వాహనాలలో పర్ఫ్యూమ్లు కానీ పీడనంతో కూడిన కంటైనర్లు మరియు ఎలక్ట్రానిక్ పరికరాలను వదిలేయడం వల్ల కలిగే అగ్ని ప్రమాదాల గురించి పునరుద్ఘాటించారు. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీరు వాహనాలలో కావచ్చు, లేకపోతే ఇళ్లలో కావచ్చు, ఇటువంటి వస్తువుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కానీ ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి వివరించారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.